ఇవాళ మా చెల్లితో గేమ్ ప్లే ఏం కొట్టిద్దో ఏమో. నువ్వు ఏంట నువ్వు? సారీ గైస్, సర్లే కానీ మీకు అసలు చంపదెబ్బ వినపడిందా? ఎప్పుడో నాయే చంపదెబ్బలు, కానీ ఆ సబ్స్క్రైబ్ బటన్ కి మాత్రం ఒక్కళ్ళు కూడా చంపదెబ్బ కొట్టట్లేదు. కొట్టండి. ఇప్పుడు రైడర్స్ క్లబ్ దిగుతున్నాం. ఇది సెకండ్ టైమా థర్డ్ టైమా నేను దీంట్లో దిగడం. నాకు బెర్ముడాలో ఏమేమి ఉంటాయో నేర్పించరా బాబు. అది నువ్వు నేర్చుకోవాల్సింది, నేను గారు నేర్పించేది. సర్లే ఆడు. దిగిపోయాం. ఇప్పుడు పైన నోటిఫికేషన్స్ పట్టించుకోండి గైస్, ఈ చిరాకు. నేనంతా ప్రోనా తెలుసా అసలు? చూసారంటే భయపడతారు. నేను హీరోయిక్ ప్లేయర్ని, మా చెల్లి నువ్వు. ఇప్పుడు వెళ్ళి ఎవడో ఒకడు కొట్టి చచ్చిపోతాడు చూడు. స్వాహ కథం. చూడు ఇట్లా డ్రోన్ లో తొలకుండా హీల్ చేసుకుంటా వెళ్ళాలి. అది ప్రోల భావం, ఓకేనా? మళ్ళీ వచ్చేసిందిరా బాబు ఇది. సో వెళ్ళాం గైస్, వెళ్ళి ఇలా ప్రోలాగా కొట్టాలి. అన్నగారు ఏదో అన్నట్టున్నారే. రామ్, సర్లే కానీ ఇప్పుడు కొత్త మ్యాప్ వచ్చేసాం. ఎనీవేస్ మళ్ళీ రివైవ్ అంటే వేరే మ్యాచ్ స్టార్ట్ చేసాం అనుకోండి. ఎనీవేస్ సర్లే, ఇప్పుడు ఆర్సెనల్లోకి వెళ్దాం. వెళ్తున్నాం. ఆర్సెనల్ ఎక్కడ ఉందిరా? అమ్మాయ దొరికిందిలే. ఆర్సెనల్ దగ్గర దిగిపోతున్నాం గైస్. సో గైస్, ఇప్పుడైతే మనం ఆర్సెనల్ లోపలికి వెళ్ళి గన్స్ తీసుకున్నాము. సో ఇంకా గన్స్ గ్రోజో, లెట్స్ గో. MP5 ఇలాగేంట్రా అన్న, గ్లూ వాల్ వేసుకుని మళ్ళీ ఒకసారి నెట్ చెక్ చేసుకొద్దాం. ఆగండి, ఇక్కడే ఉన్నాను గైస్, వెళ్ళిపోకండి. అయిపోయింది. ఇదేంటిది ఇట్లా వచ్చేసా అనుకోకండి. పాజ్ చేసి ఒక 10 minutes తర్వాత వచ్చా. ఏమైందంటే మా చెల్లి నేను బాటు అన్నా అని నెట్ ఆఫ్ చేసేసింది. మరి అట్లుంటది మన చెల్లెలతో పెట్టుకుంటేనే. సరే నువ్వు మళ్ళీ ఎలిమినేట్ అవుతావుగా, అప్పుడు రివైవ్ ఇస్తానేమో చూడు. లాంచ్ ప్యాడ్. ఇప్పుడు ఈ లాంచ్ ప్యాడ్ ఎక్కి ఎక్కడికో వెళ్దాం. ఇప్పుడు లాక్ అవ్వకు, నాకెందుకో ఇప్పుడు మళ్ళీ క్రాష్ అయినట్టుంది. లేదులే, అలా అనిపించింది అంతే. సరే, నేను గ్రేవ్ యార్డ్ బిల్డింగ్ పైన దూకుదాం అనుకుంటే ఈ మూల కిందకు వచ్చారా? సర్లే వెళ్దాం పదండి. ఇప్పుడు మనము ఇది ఎక్కేసి ఇప్పుడు అమ్మ లాగ్ గైస్. కల్లట్లేదురా. గ్లిచ్ రా. సర్లే మళ్ళీ స్టార్ట్ చేద్దాం బ్యాక్ నుంచి. పాస్. గైస్ మళ్ళీ స్టార్ట్ చేసా. ఇప్పుడు వచ్చిద్దో రాదో, మళ్ళీ హానర్ స్కోర్ తగ్గాలంటుంటారు. ఇంకా అన్న చెల్లి ఎక్కడికి పోయింది? రివైవ్ ఇస్తావా అయ్యవా? అంటే ఇప్పుడు నెట్ బంద్ చేసింది. నేనే మళ్ళా నిన్ను సర్లే ఇస్తాలే, మళ్ళీ నెట్ బంద్ చేయి, ఇంకొంటుంది నీకు. అమ్మ బాబు, ఇప్పుడు కదులుతున్నాను రా అయ్యా. ఉయ్ వెళ్దాం. సో గైస్, మీకు షార్ట్స్ ఎక్కువ నచ్చుతున్నాయో లాంగ్ వీడియోస్ ఎక్కువ నచ్చుతున్నాయో చూడండి, అంటే కామెంట్స్లో చెప్పండి. చూస్తే ఎవరికి అర్థమైద్దిలే కానీ.
సో ఇప్పుడు మన టుక్ టుక్ వేసుకొని వెళ్దాం. నేను ఆటో వాడిని కండను. దాని తర్వాత లిరిక్స్ ఏంటి ఏమో లేవడికి తెలుసు, వదిలేద్దాం. మా చెల్లి జోన్లోనే చచ్చిపోయేలాగా ఉందిరా బాబు. ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చి కొట్టేయాలంట నన్ను అంటది. ఒరే ఆటో వాడేంటి బాటుగాడు అయ్యాడు. నేను ఆటో వాడిని తర్వాత ఏమో తెలియదు. సో ఇంకేంద్రా మా చెల్లేడో మూల కూర్చుంది. ఈడెవడ్రా నేను ఇక్కడ ఉన్నా అని తెలిసి దమ్ముంటే అసలు ఏ డ్రాప్ తీసే దమ్ము ఎవడుకుందిరా నేనున్న మ్యాచ్లో. ఒరే అంటే అప్పుడు లాగ్ అయింది గైస్, సో అందుకే తీసేసా. అదిగో రూమీ జోష్ మా చెల్లి. రూమీ జోష్ అంటే రూమీ ప్లేస్ ఆల్రెడీ కథం స్వాహ. అవునరా మా చెల్లి 2 సార్లు నెట్ ఆఫ్ చేసిందే. ఇద్దామా వద్దా? సర్లే ఇచ్చేద్దాం. మళ్ళీ నేను చచ్చిపోతే నాకు రివైవ్ ఎవడిస్తాడు? నా దగ్గర కాయిన్స్ లేవురా. పోన్లే రివైవల్ పాయింట్ నా పక్కనే ఉందిగా. ఇప్పుడు చేద్దాము, మా చెల్లికి ఎమోట్లు వేద్దాం. నువ్వు ప్రోల దగ్గరికి వెళ్ళి చచ్చిపో, నేను నీకు రివైవ్ కూడా ఇవ్వ. ఓ దేవుడు ఎందుకులే ఎమోట్లు ఆపేద్దాం. టీమప్ సారీ. రా అమ్మ తల్లి తొందరగా, ఎన్ని గంటలు తీసుకుంటావు అమ్మాయి రివైవేంద్ర బాబు. మళ్ళీ బ్యాక్ టు లైఫ్. నేను ఆటో వాణ్ణి. ఇప్పుడు లాస్ట్లోకి వెళ్ళి బోయ కట్టుకొని అవ్వాలంట ఉంటది. ఉన్నాయా గన్లు? రే ఎస్వీడి ఏడబ్ల్యూఎం ఇవ్వడ్రాయిడు. ఎస్వీడి తీసుకుందాంలే. నేను ఆటో వాణ్ణి నా తర్వాత లిరిక్స్ చెప్పండి రావడన్నా ఏమలే. మా చెల్లి ఎంత కష్టపడినా ఒక్క కిల్లు కొట్టదు, ఒక్క డామ్ ఇవ్వదు బ్రో. మొన్నే ఒకసారి నేను హెల్ప్ చేయకుండా ఒక కిల్లు కొట్టింది. నా పక్కనే కర్ర పట్టుకుని వచ్చింది రో. మా చెల్లి చాలా ప్రో గైస్, అసలు చూడండి ఎంత ప్రోనా. రే అన్నాగా రారా, ఇక్కడ ఎవరో ఉన్నారు. వచ్చేస్తున్నా. ఆటోగాడి అంటే ఆటోగాడి సత్తా అంటే చూపిస్తా. ఇప్పుడు పైకి వెళ్ళిపోయి కూర్చున్నాం గైస్. ఎస్వీడి ఉంది ఇక్కడ. ఒకడు అన్నాడు అని ఒక డామ్ కూడా పడలేదు. ఏంటో మా చెల్లి ఎన్న యాక్టింగ్ చేస్తున్నా. ఇంకా 6 మంది మిగిలి ఉన్నారు గైస్. అయ్యయ్యో దాంట్లో ఇద్దరం మేమే. ఇప్పుడు ఎలా ఉందంటే సోలో వర్సెస్ 2 లాగా ఉంది, ఎందుకంటే మా చెల్లి నోడు. ఇప్పుడు కింద పడాలంటుంటది. అరే కిట్టిగా కొంచెం ఇటు సైడ్కి దారా అన్న, లేకపోతే కింద పడతావు. రే పిచ్చోడా, ఇది రియల్ లైఫ్ కాదు. కిట్టి కింద పడినా దానికి ఏం తగలదు. ఏదైతే అది కానీ వీఆర్ కైండ్ హైటెడ్ గైస్. హైటెడా అంటే కైండ్ హిట్ లిస్టెడ్. ఒరే మా చెల్లి ఆటో వేసుకుని వెళ్తుందిరా అయ్యా. మా చెల్లి నేను ఆటో వాడిని కనపడ్డాడు నేను అన్ని కొట్టేస్తా. కనీసం 2 కిల్లన్నా తీసుకుందాం గైస్. సో వీడు బయటికి రాడేంద్రా, బయటికి రారే. బయటికి దా. వీడికి తగలట్లేదురా. మా చెల్లి అటెటో పోయింది. క్లాక్ టవర్ వదిలేసి స్వాహ. అందుకే చూసి వెళ్ళొద్దంటుంది. ఏంద్రా ఇది? సర్లే మన టిక్ వాడదా.